హరికృష్ణ ఏడుస్తూ ఉంటే సిరి వచ్చి సర్ది చెప్తూ ధైర్యం చెప్తూ ఉంటుంది. "ఏ ఏడవద్దు హరికృష్ణ, మీ మమ్మీ ఎలాగైనా దొరుకుతుంది. నాన్న అందరూ వెతుకుతున్నారు కదా!" అని చెప్తూ ఉంటే ఇం పండు కూడా అక్కడే ఉంటాడు. "పండు, లేదు పండు, నేను స్వామివారికి ముడుపు కూడా చెల్లించాను. మా అమ్మ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ మా అమ్మ ఎందుకు ఇంకా దొరకట్లేదు" అని ఏడుస్తూ ఉంటే, "అలా ఏం కాదు క్రిష్ బాబు, మీ అమ్మ దొరుకుతుంది" అని పండు కూడా చెప్తూ ఉంటాడు. మరోవైపు సిరికి సడెన్‌గా ఒక ఐడియా వచ్చి, "పండు, నీ ఫోన్ ఎక్కడుంది?" అని అడుగుతుంటే, "ఇక్కడే ఉందమ్మా" అని ఫోన్ ఇస్తాడు. "ఎందుకమ్మా? ఎవరికి ఫోన్ చేస్తావు?" అని అడుగుతూ ఉంటే, "జేడీ ఆంటీకి ఫోన్ చేద్దాము" అని సిరి పాప అంటూ ఉంటుంది. "ఇంకా నెంబర్ ఉందా నీ దగ్గర?" అని పండు అడిగితే, "నాన్న ఇంపార్టెంట్ నంబర్స్ అన్నీ డైరీలో రాసుకుంటాడు పండు" అని ఒక నెంబర్ తీసి డైరీలో చూసి జేడీ ఫోన్‌కి ఫోన్ చేస్తూ ఉంటే, జేడీ ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇంకా మళ్ళీ కేడీకి ఫోన్ చేస్తారు. అలా కేడీతో కేడీ అంకుల్ ఒకసారి వీడియో కాల్ చేయండి అని వీడియో కాల్‌లో హరికృష్ణ ఏడ్చేది చూపిస్తూ ఉంటుంది. "నేను ఒకసారి మాట్లాడతాను" అని క్రిష్ ఫోన్ తీసుకొని, "అంకుల్, మీరే కదా మా అమ్మ బ్రతికే ఉందని చెప్పారు. కానీ మా అమ్మ ఇంతవరకు ఎక్కడ ఉందో తెలియట్లేదు. నాకు చాలా బాధగా ఉంది అంకుల్. మా అమ్మను వదిలిపెట్టి నేను ఇన్ని రోజులు ఎప్పుడూ లేను. మా అమ్మని కనిపెట్టండి అంకుల్" అని ఏడుస్తూ ఉంటే, "క్రిష్, నువ్వు ధైర్యంగా ఉండు. మీ అమ్మని వెతుకుతున్నాము మేము. అలా కేస్‌ని వదిలేయలేదు నాన్న. మాకు వేరే పనొచ్చి ఇక్కడికొచ్చాం కానీ మేము అన్నీ ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాము" అని కేడీ చెప్పి ఇంకా క్రిష్‌కి ధైర్యం చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత సంధ్యతో ఆహ్, ఇప్పుడు జేడీ ఆ కేస్‌ని చూసుకుంటుంది సంధ్య. మనిద్దరం కలిసి సిరిని ఎక్కడ ఉన్నా కనిపెడదాం పద, వెతుకుదాం అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు హరికృష్ణని తీసుకొని విహారీ లక్ష్మి ఫోటోని చూపిస్తూ అందరికీ తినెక్కడైనా కనిపించిందా అని అడుగుతూ ఉంటాడు. అక్కడ వేరే వాళ్ళ ఫోటో ఉంటుంది. స్కెచ్ ఆర్టిస్ట్ వేసిన డ్రాయింగ్ వేరేది ఉంటుంది కదా! అలా చాలా మందిని అడిగిన తర్వాత ఒక దగ్గర కూర్చొని హరికృష్ణ ఏడుస్తూ ఉంటాడు. చెట్టు దగ్గర ఇద్దరు కూర్చుంటారు. "ఏడవద్దురా" అని విహారీ దగ్గరికి తీసుకుంటాడు. "మా అమ్మని ఎంతమందిని అడిగినా ఎవరు చూడట్లేదనే చెప్తున్నారు బ్యాట్‌మ్యాన్. నాకు చాలా బాధగా ఉంది" అని హరికృష్ణ ఏడుస్తూ ఉంటాడు. "సరే పదరా, ఇంకో దగ్గర వెళ్లి వెతుకుదాం" అని విహారీ అంటూ ఉంటాడు. "ఒక్కసారి మా అమ్మ ఫోటో నేను చూస్తాను. మా అమ్మని చూడక చాలా రోజులైంది" అని "ఫోటో చూపించరా" అని అడగడంతో విహారీ ఫోన్‌లో ఫోటో చూపిస్తాడు. "బ్యాట్‌మ్యాన్, ఇది మా అమ్మది కాదు" అని హరికృష్ణ చెప్పడంతో, "ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు" అని, "ఆ రోజు స్కెచ్ ఆర్టిస్ట్ గీసినప్పుడు నువ్వు ఓకే అన్నావు కదరా! అంటే ఫస్ట్ అంకుల్ గీసింది మా అమ్మ ఫోటోనే, కానీ ఇది మా అమ్మది కాదు. ఇదెవరో" అని హరికృష్ణ చెప్పడంతో ఇంక వెంటనే విహారీ కేడీకి ఫోన్ చేస్తాడు. "హలో కేడీ" అని అనడంతో, చెప్పండి విహారీ గారు" అని కేడీ మాట్లాడుతూ ఉంటాడు. ఆరు విహారీ హరికృష్ణ వాళ్ళ అమ్మ ఫోటో మా చేంజ్ అయిపోయింది. అది వాళ్ళ అమ్మ ఫోటో కాదంట" అని చెప్పడంతో, "ఎవరు చెప్పారు" అని కేడీ అడగడంతో, "ఇంకెవరు, క్రిషే" అని విహారీ చెప్తాడు. "నేనొకసారి అంకుల్‌తో మాట్లాడనా" అని క్రిష్ అడగడంతో విహారీ ఫోన్ ఇస్తాడు. ఇంకా కేడీతో మాట్లాడుతూ ఉంటాడు క్రిష్. "అంకుల్, అది మా అమ్మ ఫోటో కాదు. ఫస్ట్ నాకు ఆ అంకుల్ డ్రా చేసింది మా అమ్మ ఫోటోనే, కానీ మళ్ళీ ఏమైందో నాకు తెలీదు. మీకిచ్చింది మా అమ్మ ఫోటో కాదు" అని క్రిష్ చెప్పడంతో ఇంకా కేడీ ఒక్కసారిగా కారు ఆపేస్తాడు. "ఏమైంది కేడీ" అని సంధ్య అడుగుతూ ఉంటుంది. "అది క్రిష్ వాళ్ళ అమ్మ ఫోటో కాదంట. అసలెక్కడ తప్పు జరిగుంటుంది" అని ఫోన్‌లోనే ఆలోచిస్తూ ఉంటే, "నాకర్థమైంది" అని విహారీ అంటూ ఉంటాడు. మరోవైపు హాస్పిటల్‌లో నుండి ఒక వ్యక్తి టీవీలో ప్రెస్ మీట్ పెట్టిన విహారీ వాళ్ళ తాతయ్య మాట్లాడిందంతా వింటూ ఉంటాడు. ఇంకా తను సడెన్‌గా ఇంకా అలా చూస్తూ షాకింగ్‌గా వింటూ ఉంటాడు. వెంటనే అక్కడికి ఒక నర్స్ రావడంతో, "మేడం, మేడం, నేను వాళ్ళతో మాట్లాడాలి" అని అనడంతో, "సరే, ఒక నిమిషం ఉండండి, నేను నంబర్ తీసుకొని వస్తాను" అని నంబర్ కనిపెట్టి తీసుకొని వచ్చి ఇస్తుంది. "ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి మేడం" అని చెప్పడంతో ఇంకా తన ఫోన్ నుండే ఫోన్ చేస్తారు. రింగ్ అవుతుంది, మాట్లాడండి అని నర్స్ ఫోన్ ఇస్తుంది. అతను భక్తవత్సలంకి ఫోన్ చేస్తాడు. "భక్తవత్సలం గారు, నేనెవరో మీకు తెలీదు, కానీ మీరెవరో నాకు తెలుసు. మీకొక ముఖ్యమైన విషయం చెప్పండి. చెప్పాలి. నేను ఎంతసేపు బ్రతుకుతానో నాకు తెలీదు. నేనిక్కడ హాస్పిటల్‌లో ఉన్నాను. మీరు వెంటనే రండి" అని చెప్తూ ఉంటే, "అసలెవరు బాబు? ఏంటా విషయం" అని అడుగుతూ ఉంటాడు. "ఇది ఫోన్‌లో చెప్పే విషయం కాదండి" అని అంటూ ఉంటే, "ఏం పని పాట లేదా? ఎందుకిలా ఫోన్ చేసి విసిగిస్తున్నారు? పెట్టేయండి ఫోను" అని భక్తవత్సలం అరుస్తూ ఉంటాడు. అప్పుడే అంబిక అటుగా వెళ్తూ ఉంటుంది. "ఇది మీ కొడుకు చనిపోవడానికి చావుకు కారణమైన వాళ్ళ గురించి చెప్పాల్సిన విషయం. మీరు వెంటనే రండి" అని అతను చెప్తూ ఉంటాడు. "ఏంటి, నా కొడుకును చంపిన వాళ్ళ గురించా" అని భక్తవత్సలం ఒక్కసారిగా లేచి నించొని చాలా షాకింగ్‌గా అడుగుతూ ఉంటాడు. "రండి సార్, ప్లీజ్ సార్" అని అతను చెప్పడంతో ఇంక సరే అని భక్తవత్సలం రెడీ అయ్యి వెళ్తూ ఉంటాడు. "మీ కొడుకు హరికృష్ణని చంపింది మరెవరో కాదండి. మీ మూడవ కూతురైన అంబికనే" అని అతను హాస్పిటల్‌కి వెళ్ళిన భక్తవత్సలంకి చెప్పడంతో భక్తవత్సలం చాలా షాకింగ్‌గా వింటూ ఉంటాడు. పక్కనే లక్ష్మి కూడా బెడ్ పైన అలా పడుకొని ఉంటుంది. తన ఫేస్‌కి మొత్తం
బ్యాండేడ్ వేసే ఉంటుంది. కళ్ళకి మాత్రం బ్యాండేడ్ లేకుండా ఉంటుంది. ఆ నర్స్ లాగా అంబిక నర్స్ వేషంలో వచ్చి భక్తవత్సలంకి అతను చెప్తున్న విషయాలన్నీ వింటూ ఉంటుంది. చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. మరేం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఇప్పుడు హరికృష్ణ వాళ్ళ అమ్మ లక్ష్మి అని విహారికి తెలుస్తుందా?